ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్‌కి సిలబస్ అండర్‌స్టాండింగ్ ఎంత ముఖ్యమో, సో ప్రతి సబ్జెక్ట్‌కి ఎలాంటి సోర్స్ ఇంపార్టెంట్, ఒక్కొక్క సబ్జెక్ట్‌ని వెయిటేజ్‌గా డివైడ్ చేసినప్పుడు అంటే ఎగ్జామ్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని సో అది అండర్‌స్టాండ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రాక్టికల్ ప్రిపరేషన్ పర్పస్. సో అందుకే టుడే లెట్ us డిస్కస్ అబౌట్ ద సోర్సెస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో ఫస్ట్ ఇందులో ఏంటి అని అంటే ప్రిలిమినరీ పార్ట్ గురించి చూస్తే, ప్రిలిమినరీలో మనకి ఏంటి అంటే టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే మనకి ఇలా 5 సెక్షన్స్గా ఎగ్జామ్లో డివైడ్ అవుతుంది. ఒక్కొక్క సెక్షన్కి ఏంటి అని అంటే 30 మార్క్స్ ఉంటాయి. టోటల్గా ఇలా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి 150 మార్క్స్తో ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మనకి 5 సబ్జెక్ట్స్ అనుకున్నాము. ఈ సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ ద మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సబ్జెక్ట్స్కి ఫస్ట్ మనకి ఒక స్టాండర్డ్ మెటీరియల్ కావాలి. సో స్టాండర్డ్ మెటీరియల్ ఏంటి అని అంటే ఫస్ట్ బేసిక్గా నాలెడ్జ్ అనేది రావడానికి ఈ స్టాండర్డ్ మెటీరియల్ ఇంపార్టెంట్. ఈ స్టాండర్డ్ మెటీరియల్తో పాటు ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్న ఒక స్టాండర్డ్ మెటీరియల్స్ కానీ, సో నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, సో వీటితో మనకి ప్రిపరేషన్ని బాగా బూస్టప్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటి అంటే ఇండియన్ హిస్టరీకి ఫస్ట్ ఎవరైనా సరే, సో బిగినర్ అయినా సరే కొంచెం సీనియర్ అయినా సరే ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుంటే బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రమ్ ద బిగినింగ్ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ జీరోగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఎన్సీఆర్టీ తీసుకోండి. ఇండియన్ హిస్టరీకి మనకేంటి అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ క్లాస్ 11th 12th బుక్స్ ఉంటాయి. అవి తర్వాత న్యూ ఎన్సీఆర్టీస్ కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ ఫాలో అవుతాం. ఇక్కడ వరకు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు కనుక అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఫర్ ద ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఫ్రమ్ ద ఇంటర్ డిగ్రీ లెవెల్ ఆ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవుతే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే జాగ్రఫీ. సో జాగ్రఫీకి కూడా ఇంగ్లీష్లో మనకి ఎన్సీఆర్టీస్ అవైలబుల్గా ఉంటాయి. 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా స్టాండర్డ్ బుక్స్ మాజిద్ హుసేన్ ఇలాంటివి ఏంటంటే డీప్గా చదవాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే రెఫరెన్స్ కోసము యాడ్ చేస్తాం ఇలాంటి మెటీరియల్స్ని. నెక్స్ట్ అదే తెలుగు మీడియం వాళ్ళైతే సో ఇలా రమణరాజు కానీ లేకపోతే రీజనల్ జాగ్రఫీకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. సో వాటిని కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, రామ్ అహూజా, తర్వాత శ్రవణ్ శ్రీరామ్. సో ఈ 2 బుక్స్ స్టాండర్డ్ బుక్స్. నెక్స్ట్ తెలుగు మీడియంకి ఇది ఒక్కటే సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ని మనం ఏంటి అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. బోత్ ఇంగ్లీష్ మీడియం అయినా సరే తెలుగు మీడియం అయినా సరే. సో ఆ మ్యాగజైన్స్ని బట్టి తెలుగు మీడియం మ్యాగజైన్స్ మార్కెట్లో ఉంటాయి. సో వాటిని తర్వాత మెంటల్ అబిలిటీ వాటికి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ మోస్ట్లీ ఫాలో అవుతుంటారు. సో ఎందుకంటే కాన్సెప్ట్స్ అదేవిధంగా ఎక్సర్సైజెస్ ఎక్కువగా ఉంటాయి ఆ బుక్లో. వాటితో పాటు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ ఫాలో అవుతూ సో ఈ విధంగా మనకి టోటల్ సబ్జెక్ట్స్ని 5 సబ్జెక్ట్స్ని 5 సెక్షన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఇలా 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఈ వెయిటేజ్ని బట్టి మనము ఆ సోర్సెస్ని తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంపారిజన్ చేస్తూ చదివితే ఈజీగా మనము ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రిలిమ్స్ స్కోర్ ఉంటుందో ఆ స్కోర్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ అవ్వదు. ఈ ప్రిలిమ్స్ స్కోర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము మెయిన్స్కి రాయడానికి క్వాలిఫై అయ్యాము అన్నదానికి ఈ ప్రిలిమ్స్ స్కోర్కి కట్ ఆఫ్కి అటు సైడ్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అది చూసుకోండి. చాలా వరకు అందరు ఆస్పిరెంట్స్ ఏంటంటే చదువుతూ ఉంటారు కానీ సో ఎగ్జామ్లో ఏంటి అని అంటే ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా నెగిటివ్ మార్కింగ్ ఉంది అనేది మర్చిపోతుంటారు. సో నెగిటివ్ అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి బోత్లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అండ్ ద సోర్సెస్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్స్ కోసము నెక్స్ట్ వీడియోని చూడండి.